హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను బీరామ్. తెలంగాణ గవర్నమెంట్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు గద్దర్ గారికి సంబంధించి ఆయన పురస్కరించుకొని ఆయన పేరు మీద ఒక అవార్డుని అయితే అనౌన్స్ చేసింది. అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. ఆ అవార్డు నంది అవార్డుకి రీప్లేస్గా దాని పేరు పెట్టి గద్దర్ అవార్డుగా మార్చిన ఏదైతే ఈ నిర్ణయం ఉందో దీని వెనక చాలా వరకు కాంట్రవర్సీ జరుగుతోంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ, పూర్తి అవగాహన మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎందుకు అలా మార్చాల్సి వచ్చింది వాళ్ళు? అసలు యాక్చువల్గా ఏమైందంటే, గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం. గత ప్రభుత్వం ఆ పేరు తీయడానికి కూడా నాకు చాలా ఇదిగా ఉంది. గత ప్రభుత్వంలో సీఎం హోదాలో ఉన్న ఒక గాడిదకి నందికి తేడా ఏంటి అసలు అర్థం అనేది తెలియదు. ద ఓన్లీ రీజన్ బైఫర్కేషన్ తర్వాత లేపాక్షి ఎంపోరియంలు ఉండేవి మన దగ్గర హైదరాబాద్లో. దాన్ని ఇది ఆంధ్రోది కదా మాకు వద్దు అని చెప్పేసి గోల్కొండ ఎంపోరియం అని పెట్టారు. సరే పోన్లే, పర్లా, ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదో పెట్టుకున్నాడు. తెలుగు తల్లి తెలంగాణ తల్లి అని సపరేట్ చేసాడు. ఇంకా అన్ని సవరణలు చేసుకుంటా ఈయనకు నంది కనబడింది. అప్పుడు ఆయనకి ఇది చూసేసి ఇది ఆంధ్రకు చెందింది నంది, మనకెందుకు, మనం మారుద్దాం అన్నాడు. ఆ గాడిదకి ఎలా అర్థమైందో నాకు తెలియదు, కానీ ఆంధ్రలో ఉంది మహానంది క్షేత్రం. లేపాక్షి క్షేత్రం లాగా మహానంది క్షేత్రం అది. ఇది మహానంది అవార్డులు కాదు, నంది అవార్డులు. తెలంగాణలో శివలింగాలు ఉండవా? శివలింగాల్లో ఎదురుగా నంది ఉండదా? ఆంధ్ర శివలింగాల ఎదురుగానే నంది ఉంటదేమో, తెలంగాణలో ఉండదేమో అనుకున్నాడు. ఇలా డెసిషన్ తీసుకునేసరికి వాళ్ళు కూడా ఓకే అనుకున్నారు. అప్పుడు ఈయనకి సలహా ఇచ్చే గాడిదలు ఎవరు లేదు, ఎందుకంటే ఈ గాడిదే మహా తెలివైనది అన్నట్టు ఫీలింగ్. ఈ గాడిదకి ఇంకా సలహాలు ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పు? ఎవరు ధైర్యం చేయాల. మళ్ళీ ఎందుకులే అలుగుతాడు, ఎందుకు వచ్చినా కూడా మనకి, ఆయన ఏదో చేసుకుంటున్నాడు చేసుకొని అని వదిలేశారు. తర్వాత సరే ఎలాగూ నంది అవార్డులని పేరు మారుద్దామని డెసిషన్ ఒకటి వచ్చింది కదా, మరేం పెడతాం బాగుంటుంది అని హంస అవార్డ్స్ ఎలా ఉంటుంది అని అడిగాడు ఆయన. హంస అవార్డ్స్? హంస ఆంధ్రాకు చెందదా, తెలంగాణలోనే పుట్టి పెరిగిందా ఏమైనా, లేకపోతే ఇంకేంటని ఆలోచించున్నాడు. ఆ టైంలో ఏమైందో తెలియదు, ఆ ఆలోచన అక్కడికి ఫుల్ స్టాప్ పడింది. ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. సో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నేషనల్ లెవెల్లో మనకి ఫిలింఫేర్ అవార్డుల తర్వాత రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు అంటే అందరికీ అదొక ఆత్మగౌరవం లాగా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో. పద్మభూషణ్, పద్మ అవార్డులు ఎలాగో మన వాళ్ళు నంది తీసుకునే వాళ్ళందరూ నాటక రంగాల వాళ్ళు కానీ, సీరియల్ రంగాల వాళ్ళు కానీ, జర్నలిస్టులు కానీ, ఎవరైనా సరే నంది అవార్డు అంటే ఆహా నంది నాకు వచ్చింది. దాంట్లో మళ్ళీ బంగారు నంది, కాంస్య నంది, అలాగే ఆ వెండి నంది, ఇవన్నీ వచ్చేసరికి అబ్బా వాళ్ళకు ఆనందం. ర్యాక్లో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఒక 1000 అవార్డులు ఉన్నా కూడా భలే అవార్డులు, మీకు ఏమేమి అవార్డులు వచ్చాయండి అని అడిగితే 2 సార్లు నంది తీసుకున్నానండి అంటాడే కానీ ఆ 1000 గురించి చెప్పడు. అదొక ఆత్మగౌరవం లాగా ఫీల్ అవుతారు అంతే. పద్మ ఒకటే రాలేదండి, కానీ ఒక 2 సార్లు నంది వచ్చిందండి అని చెప్తాడు. ఈ టైప్ ఆఫ్ అవార్డుని బైఫర్కేషన్ తర్వాత ఆ గత ప్రభుత్వంలో ఉన్న ఒక సన్యాసి ఆలోచించాడు. సరే పోన్లే, ఆ సన్యాసి ఎలా ఆలోచిస్తే మనకెందుకు, ఆలోచన విధానం అక్కడ ఉండిపోయి 10 ఏళ్ళుగా పాపం అవార్డులు లేవు. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి, దానికంటూ బడ్జెట్ కేటాయించి ఇవ్వాల్సిన బడ్జెట్ అంటే ఇప్పుడు ఒక వేడుక చేయాలి, నెక్స్ట్ అవన్నీ తయారు చేయించుకోవాలి, వచ్చిన వాళ్ళందరికల్లా ఓ పట్టు శాలువ, ఓ పుష్పగుచ్చం, ఓ చెక్క ముక్క, ఓ ప్రశంసా పత్రం, ఇవన్నీ ఇచ్చుకుంటూ కవర్లో ఇంత సొమ్ము కూడా ఇవ్వాలి. బంగారు నందికి అయితే ఇంత, వెండి నందికి ఇంత, కాపర్ నందికి ఇంత, ఇలా ఉండేవి. స్పెషల్ జ్యూరీ అవార్డులకి ఇంత అని. సో అదొక బడ్జెట్. ప్రతి సంవత్సరం జరగాల పురస్కారాలు. ఈ 10 ఏళ్లలో మన దౌర్భాగ్యం ఏంటో, ఇండస్ట్రీ దౌర్భాగ్యం నాకు తెలియదు, కానీ మహామహులు అందరూ పోయారు. ఎంఎస్ గారు లేరు, ఏవిఎస్ గారు లేరు, ఆహుతి ప్రసాద్ లేడు, జయప్రకాష్ లేడు, కొండవలస లేరు, తెలంగాణ శకుంతల లేదు. అయ్యో ఒకరిద్దరు ఏంటి, ఎంతో మంది మహామహులు అందరూ పోయారు. వేణుమాధవ్ లేడు. వీళ్ళందరూ అర్హులే కదా. 10 ఏళ్లలో ఒకసారి కాకపోతే ఒక సినిమాకు ఇంకో సినిమాకు ఉత్తమ కమెడియన్ అన్నో, ఉత్తమ సహాయ నటుడు అన్నో వీళ్ళందరికీ వచ్చేవి, ప్రతిసారి వచ్చేవి. వీళ్ళందరికీ వాళ్ళు లేరు. అంటే ఈయన అవార్డులు ఆపేశాడు. నెంబర్ 1 అవార్డులు తీసుకునే వాళ్ళు కూడా పాపం లేకపోవడం అదొక కొంచెం బాధాకరమైన విషయం. సరే పోనీలే, ఏదో అలా గడిచిపోయింది.
ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు ఏంటంటే అన్నీ పునరుద్ధరిస్తున్నారు కదా. గత ప్రభుత్వంలో ఆ సన్నాసి ఆలోచనలు అన్నింటినీ కూడా సవరణ చేసి అతను ఆనవాళ్ళు లేకుండా మళ్ళీ కొత్త తెలంగాణని కొత్తగా చూపిద్దామనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఏం జరిగింది అంటే అనుకోకుండా గద్దర్ గారు చనిపోయారు. ఆయనకంటూ గౌరవం ఇవ్వాల్సి ఉంది. ఒక స్మారక అవార్డు ఏదైనా ఇస్తే బాగుండు, ఒక ఎన్టీఆర్ అవార్డు లాగానో, ఓ ఏఎన్ఆర్ అవార్డు లాగానో, ఒక గొప్ప వ్యక్తి అవార్డు లాగా ఒకటి ఇస్తే బాగుండు అనుకున్నారు. ఏది ఖాళీగా ఉంది, ఏ కేటగిరీలో ఇద్దాము అని టిక్కులు పెట్టుకునే టైంలో 10 ఏళ్ల నుంచి పలానాది ఒకటి ఖాళీగా ఉంది అని తెలిసింది. మరి ఖాళీగా ఉంటే గద్దర్ గారు సినిమా రంగంలో కూడా పాటలు రాశాడు. పైగా ఆ తెలంగాణ రావడానికి కారణమయ్యే ఆ రోజుల్లో ఈయన సాంగే హైలైట్. మీకు బాగా గుర్తుంటే పొడుస్తున్న పొద్దు మీద సాంగ్ ఆ కేసీఆర్ గెలిచే టైంలో, ఉద్యమం బాగా పీక్స్లో ఉన్న టైంలో ఆ సాంగ్ చాలా కీలకం చెప్పాలి అంటే. ఆ సినిమాకి రాశాడు కాబట్టి అంత హిట్ అయింది కదా, ఇద్దాంలే సినిమా రంగానికి కూడా పనిచేశాడు కదా అని చెప్పేసి అలా పెట్టారు. ఇక అంతవరకు ఓకే. ఈ తర్వాత ఏమైంది, ఇప్పుడు అసలు గొడవ మొదలైంది. నంది అవార్డులని అలా ఇస్తే ఎలాగండి అంటే, గద్దర్ గారు అంటూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన శిఖరం, కొండ కాదనం, చాలా గొప్ప వ్యక్తి. కాకపోతే ఆయన థింకింగ్ ప్రాసెస్ వేరుగా ఉండేది. అందరూ ఆయన్ని యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఆయన్ని అవార్డుకి నంది బదులు గద్దర్ అవార్డు అని మీరు పెడితే ఇండస్ట్రీ మొత్తం గద్దర్ని యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది, తెలంగాణ ఇండస్ట్రీ అంతా. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి లాంటి సినిమాలు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అందరూ యాక్సెప్ట్ చేయాలని లేదు కదా. ఎవరి భావజావాలు వాళ్ళ డిఫరెంట్ థింకింగ్ ప్రాసెస్, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. ఇప్పుడు నెక్స్ట్ అదొకటి. తర్వాత ఇప్పుడు అవార్డు గురించే మాట్లాడుకుందాం. ఒక విలన్ క్యారెక్టర్ ఉంటుంది, దాంట్లో వాడికి ఉత్తమ విలన్ క్యారెక్టర్ ఇస్తాం, బాగా చేశాడు అని. ఆ సినిమాలో అయినా జాకెట్ చింపే సీన్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, విలన్ కాబట్టి, అంతే కదా. ఇప్పుడు గద్దర్ ఉత్తమ విలన్, గద్దర్ ఉత్తమ కమేడియన్ ఇట్లా ఇవ్వలేం కదా. ఉత్తమ కమేడియన్ నంది, ఉత్తమ విలన్ నంది అంటే ఏమన్నా అనుకోవచ్చు, అలా చెప్పలేవు. నెక్స్ట్ మళ్ళీ ఒక ఐటమ్ సాంగ్ ఏదో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమంత ఐటమ్ సాంగే ఉంది, హిట్ అయింది, లేదా జిగేల్ రానో ఏదో ఒకటి, అది బాగుంది, దానికి అవార్డు ఇవ్వాల్సి వచ్చింది. గద్దర్ అవార్డులని ఐటమ్ సాంగ్లకి ఇవ్వలేరు కదా, కష్టం. అది వేరు అంటే అలా చూడలేము. అప్పుడు ఆయనకున్న రెప్యుటేషన్ కూడా తగ్గించినట్టు అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ ఇప్పుడు మనకి ఒక వేష్య క్యారెక్టర్ ఉంటది, మన వేదం సినిమాలో అనుష్క లాగా అద్భుతమైన క్యారెక్టర్. అది సమాజం యాక్సెప్ట్ చేసే ఆ క్యారెక్టర్ ని సమాజం యాక్సెప్ట్ చేసింది, కానీ ఆ వేషవృత్తిని సమాజం యాక్సెప్ట్ చేయలే. ఈయన గద్దర్ అనే ఆయన సమాజానికి సంబంధించిన మనిషి. సో ఇప్పుడు ఆ వేష క్యారెక్టర్కి నువ్వు ఉత్తమ నటి అవార్డు ఇస్తే గద్దర్ గారిని కూడా అవమానించినట్టు అవుతుంది. గద్దర్ గారు వేషవృత్తిని ప్రోత్సహించినట్టు ఉంటది. సినిమా అనేది వేరు, అవును, అన్ని రకాలుగా ఉంటది. క్రైమ్ ఉంటది, థ్రిల్లర్స్ ఉంటాయి, చేతబడి సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రక్ష సినిమా ఉంది ఆర్జీవీది, చేతబడి. మీకు ఎప్పుడైనా చేతబడి జరిగిందా అని. ఉత్తమ చిత్రం రక్ష, గద్దర్ అవార్డు ఇచ్చావు. గద్దర్ గారు చేతబడులని బాణమతులు ప్రోత్సహించినట్టు అవుద్దా? అదే కరెక్ట్. సో అట్లా కాకుండా ఇంకా లేదా నందినే కొనసాగించండి, ఏమైంది, మీకు ప్రాబ్లం ఏంటి అని అడిగితే, ఎప్పుడైతే ఈయన నాకొద్దు నంది మనం మారుద్దాం అన్నాడో, నంది అటు వాళ్ళకి ఆ పేటెంట్ హక్కులు వీళ్ళకి వెళ్ళిపోయాయి. సో మొన్న దుబాయ్లో నంది అవార్డులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకున్నారు. ప్రకటిస్తే వీళ్ళు వెళ్ళి అది మాకు పేటెంట్ రైట్, మా పేటెంట్ హక్కులు మాకున్నాయి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి మాకే పేటెంట్ హక్కులు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వాళ్ళు వద్దు అన్నారు. సో అది మా సొంతమైంది, మాకు పేటెంట్ హక్కులు ఉన్న తర్వాత మీరు ఆ పేరుతో అవార్డులు ఇవ్వడానికి వీల్లేదని వీళ్ళు మళ్ళీ అన్నారు, మీరు ఇంకోటి మార్చుకోండి. అయ్యో ఇప్పుడు మళ్ళీ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి అలా ఉంది. సో అనుకోకుండా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఇది. కానీ అనుకోకుండా అంటే ఏంటి, కనీసం కదా చర్చించవచ్చు కదా కనీసం సినీ పెద్దలతో. ఇదొకటి. ఇప్పుడు ఏ రంగంలో అయినా సరే మినిస్టర్లు ప్రమాణ స్వీకారం చేస్తే, ఇప్పుడు అటవీ శాఖ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేస్తే ఆ అడవికి సంబంధించినటువంటి ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు పెద్దలందరూ ఉంటారు అక్కడ. పరిశ్రమల శాఖ మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే పరిశ్రమలకు చెందినటువంటి మహామహులందరూ అక్కడ ఉంటారు. ఎల్ఎన్టీ కంపెనీ ఓనరో, లేకపోతే అంబానీకి సంబంధించిన వాడో, జియోకి సంబంధించిన వాళ్ళు అలా ఉంటారు బోల్డ్ అంతమంది.
సినిమా రంగానికి చెందిన మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా సినీ పెద్దలు కొంతమంది అట్లా హాజరవుతారు మర్యాదపూర్వకంగా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం ఉంటే సినిమా వాళ్ళు ఎవ్వరు రాలా. ఆయన కూడా ఏంటిది నేను ప్రమాణ స్వీకారం చేసి ఎవరు రాలేదు, ఒకసారి చూడు ఎందుకు రాలేదో కనుక్కో అంటే వీళ్ళు కూడా అరే రే మీ ప్రమాణ స్వీకారం ఈరోజు వద్దాం అనుకున్నామండి, కాకపోతే ప్రజెంట్ దిల్ రాజు గారు లేరు, ఆయన ఫారిన్లో ఉన్నాడు, ఆయన వచ్చిన తర్వాత అందరం కలిసి వద్దామని మేము అనుకున్నాం, ఈలోపు తొందరపడి మీరే ప్రమాణ స్వీకారోత్సవం చేసేసారు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఆయనకు కూడా కొంచెం మండింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరికీ గద్దర్ అవార్డుని ఊ అనలేరు ఊహు అనలేరు. చిరంజీవి గారు ఏమన్నారంటే మొన్న చెరువు తీసుకొని అంటే రేవంత్ రెడ్డి గారికి నేను అవార్డులు ప్రకటిస్తున్నాను వచ్చి తీసుకోండి అంటే ఎవరు రావట్లా, వీళ్ళు ఎందుకు రావట్లేదని ఆయనకు మండింది. చిరంజీవి గారి మధ్యలో చొరవ తీసుకుని ఏమన్నారు, బాబు ర్యాక్ నిండా 10 అవార్డులు ఉంటాయి, అట్లా ఇదొక అవార్డు, ఓ ప్రశంస, వాళ్ళు ఇస్తా అంటున్నారు తీసుకోండి, బోల్డన్ అవార్డులు పుచ్చుకుంటున్నారు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారకోత్సవం అని ఒక అవార్డు ఇస్తారు తీసుకుంటున్నావు, ఇంకేదో అవార్డు ఇస్తారు తీసుకుంటున్నావు, అన్నీ తీసుకుంటున్నావు కదా. ఇప్పుడు జలగం వెంగళరావు గారి పురస్కారాలు అని చెప్పేసి వాళ్ళు సినిమాలకు ఏమన్నా ఇచ్చినా కూడా మీరు వెళ్ళి తీసుకుంటున్నారు. ఎవరైనా బయటి వ్యక్తులు కూడా సోషల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు కూడా నాటా ఆట తానా సభలు కూడా అవార్డులు ఇస్తే తీసుకుంటున్నారు. అలాగే ఇది ఒక అవార్డు అని తీసుకోండి, పురస్కారం అని ఉంచుకోండి, ఏమైంది అని అడిగితే ఆ పురస్కారాన్ని ఒక పురస్కారంలా ఇస్తే తీసుకుంటాం మేము, మా నందిని మార్చి ఆ పురస్కారం ఇస్తానంటే ఒప్పుకోం ఎందుకు అని వీళ్ళు ఒక రకంగా తీసుకోవచ్చు అని వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాకు వద్దు గద్దర్ అవార్డులు అని వీళ్ళు కనుక నోరిప్పారే అనుకో, గద్దర్ గారిని అవమానించిన సినిమా ఇండస్ట్రీ అంతేగా. కావాలి అన్నాం అనుకో వీళ్ళ ఆత్మాభిమానం ఒప్పుకు చావదు, పైగా అసలు సెట్ అవ్వదు కూడా. మీరు గద్దర్ పేరు మీద ఇంకేమైనా అవార్డులు ఇచ్చుకోండి నష్టం లేదు, కానీ అది సెట్ అవ్వదు. సో ఇట్లా ఉంది, ఊహు అనలేరు ఊహు అనలేరు. ఒకవేళ ఊహు అన్నారే అనుకో, రేవంత్ రెడ్డి గారికి కోపం వచ్చింది, ముఖ్యమంత్రి గారికి కోపం వస్తే రేపటి రోజు ఏదైనా టికెట్ రేట్ల పెంపు కోసమో లేకపోతే అదనపు షోల పర్మిషన్ కోసమో ఇంకే రకమైన షూటింగ్ పర్మిషన్ల కోసమో వెళ్తే అక్కడ కూడా పెన్ను సంతకం చేయదేమో అని చెప్పేసి వీళ్ళకి కూడా ఒక భయం ఉంటుందిగా. ఇట్లా ఉందన్నమాట ప్రజెంట్. వాళ్ళే ఆలోచించుకొని పోనీ గద్దర్ గారి పేరు మీద ఒక స్పెషల్ జ్యూరీ అవార్డు ఇవ్వండి. ఇప్పుడు నందిని కొనసాగించకపోయినా ఇంకేదన్నా ఏ హంసో లేక పాలపిట్టో లేకపోతే పావురమో మీ ఇష్టం. ఇప్పుడు ఎక్కువ మంది యాక్చువల్గా ఈ అవార్డ్స్కి ఎందుకు, ఇప్పుడు చిల్డ్రన్ ఫిలిం అవార్డ్స్కి ఏనుగు ఎందుకు ఇవి జంతువులనో లేకపోతే వస్తువుల్లో ఇస్తారు అంటే మనిషి రూపంలో ఇస్తే ఇలాంటి ప్రాబ్లంలు వస్తాయి. ఆయన దీనికి చెందినవాడా, ఆయన ఫీలింగ్స్ ఎలాంటివి, మేము ఒప్పుకుంటాలా ఒప్పుకో ఇట్లాంటివన్నీ వస్తాయి. అందుకే దేనికో అంటగట్టేస్తారు. ఈ ఫిల్ టవర్ అవార్డ్స్, తాజ్ మహల్ అవార్డ్స్ ఇలా ఇచ్చారంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు. చార్మినార్ అవార్డ్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ కి ఒక పర్సన్ కి సంబంధించి ఇస్తే రిలేటబుల్ గా ఉంటది కాబట్టి చర్చలు ఎక్కువ వస్తాయని ఇవ్వకుండా యానిమల్ ఏదన్నా ఉండి ఇస్తారు, ఆ రకంగా ఇచ్చుకుంటారు. అందుకనే అవార్డులకు అలా పెట్టారు. ఏ గొడవ ఉండదు కదా. ఇప్పుడు పిల్లలు కూడా చిన్న పిల్లల సినిమా అవార్డులకి ఏనుగు అవార్డులు ఇస్తారు, మంచి ఏనుగులు. అండ్ గోవా ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా జరుగుతాయి ప్రతి ఏటా. అక్కడ కూడా అంత ఇట్లా సంథింగ్ ఏదో ఒక మనిషి బొమ్మ ఇలా ఉన్నట్టు అలా ఉన్నట్టు డిఫరెంట్ అవార్డులు ఇస్తారు. దానికి ఒక పేరు, సైమా అవార్డు కూడా అంతేగా. ఒక అవార్డు పెట్టుకొని అంటే లేదంటే అవార్డుకి పేరు పెడతారు, సైమా అవార్డ్స్ లేదా ఫైమా అవార్డ్స్ లేదా గోల్డెన్ లైట్ అవార్డ్స్, స్టార్ అవార్డ్స్ ఇలా పెడతారు. ఒక పేరు లేదా ఒక వస్తువు లేదా ఒక జంతువు ఇలాంటివి పెడతారే తప్ప మనిషికి ఎప్పుడు అంటగట్టరు బేసికలీ. ఇది జరిగింది. సో ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం చోరు తీసుకొని ఎందుకులే వీళ్ళందరూ. ఇప్పుడు ఈయనేంటి, నేను గద్దర్ అవార్డులని ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటే మళ్ళీ ఆయనకు కూడా ఒప్పుకోదు. అటు ఇటు కాని పరిస్థితి అండి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక సీట్. మళ్ళీ పైగా వాళ్ళు ఒక కమిటీని కూడా వేశారు. ఈ కమిటీకి ఈయన ప్రెసిడెంట్, ఈయన వైస్ ప్రెసిడెంట్, ఈయన ట్రెజరర్, అడ్వైజర్ అని ఓ 10-15 మంది పెట్టి విడుదల చేశారు. వాళ్ళేమో ఇదేం కమిటీ అండి, ఇందులో మేము అంటే మిగతా వాళ్ళు వచ్చి శుభాకాంక్షలు చెప్తున్నారు, కంగ్రాచులేషన్స్ అండి పలానా కమిటీలో మీరు సెలెక్ట్ అయ్యారంట కదా అంటే నేనా ఎక్కడ మీ పేరు వచ్చింది అండి అని వాళ్ళు, అబ్బాయి నాకు తెలియదండి వాళ్ళే రాసుకొచ్చారు, మరి మేము ఏం చేయాలి. తమ్మారెడ్డి భరద్వాజ్ గారి పేరు, దిల్ రాజు గారి పేరు, ఇట్లా అల్లాని శ్రీధర్ గారి పేరు, ఒక 10 మంది అంటే వీళ్ళు ఏమనుకోరులే అన్న ధైర్యంతోనే ఏదో రాశారు. మరి వాళ్ళు ఒప్పుకు చావట్లా. యాక్చువల్గా ఇండస్ట్రీకి ఒప్పుకుంటే నిజంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా చేశారు తెలుగు సినిమా పరిశ్రమకి.
చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు, రేవంత్ రెడ్డి గారు కూడా తన వంతు ఏదో చేయాలనుకున్నారు. కాకపోతే ఈ ఒక్క అవార్డు విషయంలోనే దాన్ని ఒక స్పెషల్ జ్యూరీ అవార్డుగా మలిచి ఇంకేదన్నా పేరు పెడితే అందరూ యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది అసలు దీని వెనక ఏదైనా రాజకీయ కోణం ఏదైనా ఉంది? రాజకీయ కోణం లేదు. మళ్ళీ గత ప్రభుత్వంలో దద్దమ్మల గురించి మాట్లాడతా. వాళ్ళు ఎందుకు ఈ నంది అవార్డులు ఆపారంటే కూడా దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇండస్ట్రీలో అందరూ ఆంధ్రోళ్ళే ఉన్నారు కదా, అయినా మనం ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అవార్డులు అని. 90% ఆంధ్ర వాళ్ళే ఉన్నారు ఇండస్ట్రీలో. ఏ సినిమా తీసుకున్నా, ఏ టెక్నీషియన్ తీసుకున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తమ సంగీత దర్శకుడు ఒక పేరు తీసుకొచ్చావనుకో, ఆయన ఆంధ్రకు చెందినడే ఉంటున్నాడు. తెలంగాణలో చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళకి బలవంతంగా అవార్డులు ఇద్దామంటేనేమో వీళ్ళకంటే మంచిగా వాళ్ళు వాయించట్లా, వీళ్ళకంటే మంచిగా వాళ్ళు చేయట్లా. అంటే అక్కడ నుంచి కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ సినిమాలు చాలా ఎక్కువ వచ్చాయి ఇప్పుడు, కానీ అప్పుడు ఆయన ఆలోచించే టైంలో లేవు. ఇప్పుడు ఈ మొన్న కలిపి మనకి విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు, సిద్ధు జొన్నలగడ్డ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత, తెలంగాణ ఈ విశ్వక్సేన్ లాంటి వాళ్ళు వచ్చాక ఎక్కువయ్యాయి తెలంగాణ సినిమాలు. అప్పట్లో లేవు. అవును, కరెక్ట్. సో అప్పట్లో తెలంగాణ స్లాంగ్ విన్నా కూడా ఏదో కొంచెం పండుగ, కొంచెం ఏదో జోకర్ లాగా అట్లా అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ స్లాంగ్ బాగా హిట్ అయిపోయింది. టీవీ సీరియల్స్ కూడా ఆ స్లాంగ్ తో వచ్చాయి, న్యూస్లన్నీ కూడా ఆ స్లాంగ్ తోనే వచ్చాయి. అందుకే ఆ తీన్మార్ బాగా హిట్ అయింది. సో ఇట్లా తెలంగాణ స్లాంగ్ ఇప్పుడు బాగా డెవలప్ అయింది. ఆయన ఆలోచించిన టైంలో అలా ఉండే, నేను ఎందుకు ఇవ్వాలి ఆంధ్రోళ్ళకి అవార్డులు అని అనుకున్నాడు, అంతే. అక్కడ ఆగిపోయింది. సో చూద్దామన్నా అసలు ఈ డెసిషన్ ఇది కరెక్టా కాదనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోద్ది ఏంటనేది. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.